సో హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ లాంగ్లో మనకు వెనకాల కనపడుతుంది కదా, ఎంతమంది గుర్తు. ఈ చర్చ్ గురించి మనకు పర్సనల్గా ఏం తెలియదు కానీ బట్ ఇప్పుడే నేను గూగుల్ చేసిన. సో ఇదే అనమాట చర్చ్ అయితే. మనం ఇప్పుడే ఎంట్రీ కూడా అయినాం. లోపల బాగుంటుంది అనుకుంటాను, ఎందుకంటే మంచి ఆస్థెటిక్ వైబ్ ఇస్తుంది చర్చ్ అయితే. సో బయట మనకైతే వాటర్ కూడా ఉండేమో. సో లోపలైతే అందరు ప్రేయర్ చేసుకుంటారంటే మనం ఎందుకు మాట్లాడడం అని చెప్పేసి షిట్ అది స్టోన్సే మామ. సో నేను ఒకసారి వెనకాల నుంచి చూపిస్తాను చర్చ్. హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే హైదరాబాద్లో ఉన్నామాట. ఇది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్న వీడియో అయితే, నేను ఫుల్ వీడియో కదా, కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండే. మనమైతే ఇప్పుడు మెదక్కి వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. ఎందుకంటే మెదక్ చర్చ్ చూడడానికి. మనం స్టార్ట్ అయిన లేదా వెదర్ చాలా మంచిగా ఉండింది. అదే అనుకునే లోపలే ఫుల్గా రెయిన్ అయితే స్టార్ట్ అయింది మామ. ఎంత స్టార్ట్ అయినా పర్లేదు, 2 లేన్ రోడ్ అయిందన్న. బ్యూటిఫుల్ వ్యూ వచ్చిందనమాట మనకైతే. ప్రతి వ్యూ హైలైట్ అనిపించేసింది. మొత్తం ఫారెస్ట్ రూట్ ఉండే, ఒక 30-40 కిలోమీటర్స్ భలే అనిపించింది. ఈ కొండలు చూడండి మామ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా మనం వచ్చేసాం అనమాట ఒక 60 కిలోమీటర్స్ జర్నీ తర్వాత చర్చ్ దగ్గరికి అయితే. సో ఇదైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బాగా కట్టారు కదా ఎంట్రన్స్ కూడా. సో వీక్ డేస్ అయిందనా జనాలు పెద్దగా లేరు. ఇది వచ్చేసి మండే రోజు మేము పోయింది. సండే అంతా హైదరాబాద్లో ఉండేసి అందుకు జనాలు పెద్దగా లేరు. ఇంకా ఇట్ట లోపలికి మేబీ ఒక 600-700 మీటర్స్ ఏమో ఉంది మామ. సో నేను మీకు మొత్తం లోపల ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను, దీని గురించి మ్యాటర్ కూడా. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సరే అయితే ఇంకా కంటిన్యూ చేద్దామా. మనమైతే హైదరాబాద్కి వచ్చినాం అనమాట. దీని గురించి నేను ఏ అప్డేట్ లేదు, జస్ట్ స్టోరీ పెట్టినా అంతే. సో హైదరాబాద్లో పని అంతా అయిపోయిందనమాట. సో హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ లాంగ్లో మనకు వెనకాల కనపడుతుంది కదా, ఎంతమంది గుర్తుపట్టినారో చెప్పండి. అది వచ్చేసి మెదక్ చర్చ్. ఒక మెదక్లో మన తెలంగాణలో కొంచెం ఫేమస్ అని చెప్పుకోవచ్చు. సో ఎట్లా వచ్చినాం కదా, ఒక 60 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి మనం దాన్ని కూడా చూద్దామని వచ్చినాము. సో మీకైతే లోపలంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. సో ఇది షార్ట్లో కూడా పెడతాను, సరేనా. సో ఇటు నుంచే వాళ్ళనమాట. మనం కార్లో అయితే అక్కడ పార్క్ చేసేసి ఈడి వరకు లోపలికి బైక్స్ అట్లే అలా ఉండదు మామ. మనం జస్ట్ ఫుడ్ నడుచుకుంటూనే వాళ్ళ. మీలో ఎవరైనా ఈ చర్చ్ని విజిట్ చేసినారో కింద కామెంట్ చేసేయండి మామ. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ ఆఫ్ మెదక్ అంటే ఇది సిఎస్ఐ వాళ్ళదే మామ. సో నేనేమో ఆర్సీఎం అదే అనుకున్నా ఫస్ట్ అయితే, బట్ సిఎస్ఐ వాళ్ళది. సో వైట్ది కనపడుతుంది కదా, అదే అనమాట మనకైతే మెయిన్ ఎంట్రన్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 100-300 సమ్వేర్, అంత ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఆ రేంజ్లో ఉందన్నమాట ఎంట్రన్స్ అయితే. ఇది ఈ చర్చ్ గురించి మనకు పర్సనల్గా ఏం తెలియదు కానీ బట్ ఇప్పుడే నేను గూగుల్ చేసిన. 1924 డిసెంబర్ 25th కట్టినారనమాట దీని అయితే. దీని స్పెషల్ ఆల్మోస్ట్ ఆల్ 100 ఇయర్స్, మన 2024కి 100 ఇయర్స్ అయిపోయింది. ఇది స్పెషాలిటీ ఏదో ఉంది ఏదో విండోస్లోంచి సోలార్ టైం ఎక్లిప్స్ ఏదో అని చెప్పినారు, మనకు అంత ఐడియా లేదు. నేను చూసి మీకు కింద మ్యాటర్ ఇస్తా. సరే రండి మా లోపలికి పోదాం. ఇంటి చర్చ్ చూపిస్తాం మీకు ఉండండి. సో లోపల కనిపిస్తుంది కదా, అదే అనమాట చర్చ్ అయితే మనకి. సో ఇదే అనమాట చర్చ్ అయితే. మనం ఇప్పుడే ఎంట్రీ కూడా అయినాం. మంచిగా గ్రీనరీ అంతా మంచిగా ఉందన్నమాట. సో ఇంకా లోపల బాగుంటుంది అనుకుంటాను, ఎందుకంటే మంచి ఆస్థెటిక్ వైబ్ ఇస్తుంది చర్చ్ అయితే అది. సో పోయి చూసేద్దాం. ఓ మీకు ఎవరికన్నా హిస్టరీ తెలుసుకోవాలంటే దీంతో చూడండి మా. సో ఇంకా చర్చ్ మొత్తం సైలెంట్గా ఉండేసరికి మనం వ్లాగింగ్ చేయకుండా నార్మల్గా వీడియోస్ తీసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఒక యాస్థెటిక్ వైబ్ అయితే ఇచ్చిందనమాట చర్చ్ లోపల. ఇది వచ్చేసి ఏషియాస్లోనే 2nd లార్జెస్ట్ చర్చ్ అంటామో, నాకు ఎంతవరకు తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను పక్కన అంకుల్ని అడిగేసి. సో ఒక్కటేసారి 5000 పీపుల్స్కి అకామిడేట్ చేస్తుంది అనమాట ఈ చర్చ్ అయితే. అసలు చూడడానికి ఏమో చాలా క్యూట్గా అనిపించేసింది చర్చ్ అయితే. ఇంకా డోమ్ కూడా చాలా మంచిగా అనిపించేసింది. యాస్థెటిక్ వైబ్ అంటే యాస్థెటిక్ వైబే. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆ విండోస్ మామ. నైట్ అయితే బ్లాక్ అయిపోతాయంట మొత్తము, భలే అనిపించేసింది నాకైతే. 100 years ఓల్డ్ మామ చర్చ్ అయితే. ఇది సూపర్ అనిపించేసింది. ఒక్కొక్క విండో మీద ఒక్కొక్క డీటెయిలింగ్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. మీరైతే ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవుతుంది మామ. మంచి టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా చర్చ్లో బ్లూ ప్రింట్ ఉందన్నమాట, అది కూడా భలే బుజ్జిగా అనిపించేసింది. సో స్క్రీన్స్ కూడా పెట్టినారు మామ లోపల అయితే కనిపించని వాళ్ళ కోసం. సో నేను ఇంకా లేట్ చేయకుండా బయటకు వచ్చేసిన. బయట మనకైతే వాటర్ కూడా ఉండాలి మామ. సో లోపలైతే అందరు ప్రేయర్ చేసుకుంటారంటే మనం ఎందుకు మాట్లాడడం అని చెప్పేసి ఏం మాట్లాడకుండా వాయిస్ ఓవర్ ఇచ్చిన. చర్చ్ అయితే చాలా మంచిగా ఉంది లోపల. బయట కూడా చాలా ప్లెజెంట్ ఉంది అనమాట. సో చూడండి, ఈ నుంచి లోపలికి కూడా స్టెప్స్ ఉంటాయి. మేబీ ప్రీచర్ కూడా
చర్చ్ అయితే చాలా బాగుంది చుట్టూతా. సో ఓవరాల్గా చర్చ్ అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 1914లో స్టార్ట్ చేసినారు మామ దీని వర్క్ అయితే. సో కంప్లీట్ అయింది వచ్చేసి 1924లో అనమాట, 10 yearsలో కట్టినారు. సో అందుకే ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు, చాలా బాగుంది. సో కుదిరితే రండి మామ, మంచి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. వాతావరణం కూడా ఈరోజు భలే సహకరించేసింది, హైలైట్ అనిపించేసింది అనమాట. ఇంకా నేనైతే మొత్తం తిరిగేసినాను అనమాట. సో నేను చూపించేదానికంటే మీరు వచ్చి చూస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. సో నేను వంగి చూసేటప్పుడు ఏంటంటే రాయితో స్టోన్ని చైన్ లాగా చేసినారు, భలే అనిపించేసింది. సో మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూసేయండి. ఈ డిజైన్ లోపల నుంచి బ్యాక్గ్రౌండ్లోకి ఎనికి వచ్చేసినట్టు అనిపించింది నాకైతే. బాగుంది మామ, సూపర్గా అనిపించేసింది. లోపల ఎట్లుందో దాని మిర్రర్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు మనమైతే. సో మొత్తానికైతే హైలైట్ ఉంది మామ. సో ఇంకా మనమైతే మొత్తం తిరిగేసినాం కదా, మీకు ఒక వ్యూలోంచి చర్చ్ చూపిస్తే ఒకసారి లుక్ వేసేసుకోండి మామ. సో ఈ వ్యూలో భలే అనిపించింది నాకైతే, మొత్తం చర్చ్ ఒకటే కనపడింది. మేము వచ్చినామోనేమో వాతావరణం కూడా చాలా మంచిగా సహకరించింది అనమాట, చల్లగా ఉండింది మామ, సూపర్ ఉండింది. మొత్తానికి అయితే బీభత్సంగా ఎంజాయ్ చేసేసినాను నేనైతే. ఇంకా మనం బయట నించొని ఉంటే లోపల ప్రీచర్ వచ్చినది, అందరూ ప్రేయర్ చేసుకున్నారు మామ. పెద్ద క్రాస్ కూడా ఉందన్నమాట. నుంచి ఇంక ఇట్లా వెళ్తారు, మనం మొత్తం తిరుక్కొని వచ్చాము, ఈ రూట్ నుంచి వచ్చాము, ఇట్లా వెళ్ళేసి లోపలికి. సో అద్దా మ్యాటర్, ఇది చర్చ్ టాప్ మామ, బాగుంది ఓవరాల్గా. సో అది మామ మ్యాటర్ అయితే. ఇంకా మన కెథడ్రల్ని చూడడం అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా డైరెక్ట్ కడపకే అనమాట. సో ఇంకా వచ్చేయండి నాతో పాటు, మ్యాక్సిమం దారిలో ఇంకేం చూపి పడుకుంటా క్యారెక్కి. సో అది. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ షేర్ చేయండి. చిన్న వ్లాగ్ అయిపోయింది కదా, సో కొంచెం చేద్దాం ఇంకా ఫ్రీక్వెంట్గా. కొంచెం వర్క్స్ వల్ల ఇట్లా బిజీ అయిపోయిందా, చేస్తా ఖచ్చితంగా, ఓకేనా? సరే అయితే రండి మామ, వెళ్ళిపోదాం, బాయ్.